ఇప్పుడు ప్రదర్శించే నాటకం కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒక ఊరిలో 2 కుటుంబాలు ఉంటాయి. ఆ 2 కుటుంబాల స్థితిగతులు మరియు వారి పెంపక విధానం గురించి తెలుసుకుందాం. విద్య నిద్ర లేచిందా? లేచింది. మళ్ళీ తనకి డబ్బులు కావాలంట. ఇప్పటికే చాలా పెద్ద పాఠశాలలో చదివిస్తున్నాను. పెద్ద స్కూల్ కదా, ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి. కానీ నిజంగా చదువు గురించే వాడుతుందా లేదా మనకు తెలియదు. నీకు అన్ని అనుమానాలే. ఆ స్కూల్లో అన్ని టీచర్సే చూసుకుంటారు. నాన్న, నాకు బుక్స్కి 5,000 కావాలి. అమ్మో, అన్ని డబ్బులా? ఇప్పుడు నా దగ్గర అన్ని డబ్బులు లేవు. 2,000 తీసుకో, 2 రోజుల్లో మిగిలినవి అరేంజ్ చేస్తాను. త్వరగా రా తల్లి, రెడీ అవుదు గాని నేను నీకు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. మమ్మీ, నాకు రోజు ఒకటే బాక్స్ కాకుండా వేడిగా పెట్టు, లైక్ పాస్తా, న్యూడిల్స్, మ్యాగీ లాంటివి. ఇవాళకి ఇది తినే తల్లి, రేపటి నుంచి చేసి పెడతానులే. గుడ్ మార్నింగ్ అండి. లక్కీది మీది యోగా అండ్ జాగింగ్ కంప్లీట్ అయిపోయిందా? గుడ్ మార్నింగ్. త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయు. ఇవాళ నుంచి బాబుకి కంప్యూటర్ క్లాసులు స్టార్ట్ అవుతాయి, స్కూల్ అయిపోయిన తర్వాత. గుడ్ మార్నింగ్ మమ్మీ, నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? లక్కీ, ఈ రోజు నుండి నీకు కంప్యూటర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నాకు మార్నింగ్ యోగా, జాగింగ్, తర్వాత స్కూల్, తర్వాత ట్యూషన్, ఇంకా టైం ఎక్కడుంది నాకు? కంప్యూటర్ క్లాస్ నీకు అమెరికా వెళ్ళడానికి చాలా అవసరం. నీవు అది మిస్ చేసుకోకు. త్వరగా పదా స్కూల్కి. ఏంటి మా, నువ్వు హోంవర్క్స్ ఏమి రాయడం లేదు, క్లాస్ వర్క్స్ అన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఆ బాక్స్లో ఏంటి, అన్ని డబ్బులు ఎందుకు తీసుకొని వస్తున్నావు? మా నాన్న ఇచ్చారు టీచర్ ఖర్చులకు. ఏంటి, ఇన్ని డబ్బులు మీ నాన్న ఇచ్చారా? అంత ఖర్చులు ఏముంటాయి నీకు? స్టోరీ బుక్స్ కోసం టీచర్. క్లాస్ బుక్సే చదవట్లేవు నువ్వు, ఇంకా స్టోరీ బుక్స్ ఎందుకు? అది టీచర్. అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులతో చదివిస్తున్నారు, డబ్బులను వేస్ట్ చేయొద్దు. మ్యాచ్ నువ్వే, మరి అంత డల్గా ఎందుకున్నావు? లేదురా, మా పేరెంట్స్కి స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు చదువు మాత్రమే. కానీ నువ్వు పార్టీ ఎప్పుడు ఇవ్వమా? ఇవాళ ఇస్తా. స్కూల్ తర్వాత పిజ్జా ఆర్డర్ చేద్దాం, మీకు నచ్చిన రెస్టారెంట్లో. స్కూల్ తర్వాత ఇంట్లో అయితే మా అమ్మ తిడుతుంది, మీ ఇంటికే ఆర్డర్ పెడదాం. అప్ప వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో. డోర్ తెరవద్దు, 5 నిమిషాలు అయితే పిజ్జా ఫ్రీగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత. ఇంత లేట్గా వచ్చారు, టైంకి డెలివరీ చేయాలని తెలీదా? సారీ మేడం, లిఫ్ట్ పనిచేయడం లేదు. 10 ఫ్లోర్లు మెట్లపై నుండి నడుచుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఏంటి అక్కడ డిస్కషన్? పిజ్జా తీసుకొని పంపించండి. నాన్న, నువ్వు ఆఫీస్లో కదా జాబ్ చేసేది, ఇదేంటి? నా కూతురు చదువు కోసం లోన్ తీసుకున్నాను, దాన్ని తీర్చడానికే ఈ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఎంతసేపు ఆర్గ్యూ చేస్తావు? పోనీలే, ఫోర్ మ్యాన్ కదా, టిప్ ఇచ్చి పంపించే. టిప్ ఇవ్వండి మేడం, మా పాప స్కూల్ బుక్స్కైనా ఉపయోగపడుతుంది. నాన్న, నన్ను క్షమించు నాన్న, ఇంకొకసారి ఇలాంటివి చేయను. బాగా చదువుకుంటాను, ఆడంబరాలకు వెళ్ళను. నీకు రావాల్సింది క్రికెట్లో కాదు, చదువులో. చదువులో ముందుంటేనే మంచి అకాడమీలో సీట్ వస్తుంది, అది కూడా అమెరికాలో. కొన్ని సంవత్సరాల తర్వాత. అనుకోవడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏముంది, ఉన్న ఆస్తులు అమ్మి వాడిని అమెరికా పంపుదాం. ఏమున్నా వాడికిగా. అమ్మయ్య, నేను అమెరికా వచ్చేసాను. ఇక నాకు నచ్చినట్లు నేను ఉంటాను. అమెరికా వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత. ఏంటండి, ఫోన్ కూడా చేయట్లేదు, మనల్ని పట్టించుకోవడం లేదు. ఇక నుండి ఏంటి మన పరిస్థితి? తప్పు మనదే. వాడికి ఎంతసేపు చదవాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలని చెప్పాం, కానీ తల్లిదండ్రులను చూసుకోవాలి అనే సంస్కారం నేర్పించలేదు. ఇంకేం చేద్దాం, అనుభవిద్దాం. ప్రస్తుతం సమాజంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అతి గారాభంతో కోరినంత డబ్బులు ఇవ్వడం అదే మంచి పెంపకం అనుకుంటున్నారు. పెద్ద స్కూల్లో చేర్పించి ఇక మా పని అయిపోయింది, అంతా వాళ్ళ టీచర్లే చూసుకుంటారులే అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఇతరులతో ఎలా మసులుకుంటున్నారు అని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల్ని అస్తమానం చదువులో ఉన్నత స్థితిలో ఉండాలని ఒత్తిడి చేస్తూ ఆటపాటల జోలికి వెళ్ళనివ్వకుండా వారిలో ఉన్న టాలెంట్ని అనగదొక్కుతున్నారు. కనీసం ఇక నుంచైనా మన పిల్లల్లో ఉన్న ప్రతిభని గుర్తించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.